హాయ్ హలో వేర్స్ వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్. ఈ మధ్యకాలంలో ప్రియదర్శి చేస్తున్న సినిమాలు చూస్తుంటే అసలు ఒకదానికి సంబంధం లేకుండా ఉంటున్నాయి. కాకపోతే వీటన్నిటికి కామన్ థింగ్ ఏంటంటే ప్రతి సినిమా హిట్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు అదే కోవలో ప్రేమ అంటే అనే సినిమా చేశారు. సో దీనికి ఫస్ట్ టైం ఒక ప్రొడ్యూసర్గా జాన్వీ నారాయణ గారు ఇంట్రడ్యూస్ అవుతున్నారు. సో ఆమెతో మాట్లాడదాం. హలో జాన్వీ గారు, నమస్తే అండి. ఎలా ఉన్నారు? వెరీ గుడ్. అంటే మీరు ఎప్పటి నుంచో సినిమాల్లో ఉన్నారు కానీ ఫస్ట్ నేమ్ ఇదేనా ప్రొడ్యూసర్గా? సో అంటే మీలాంటి వాళ్ళు రావడం అనేది ఇండస్ట్రీకి ఒక ప్లస్ పాయింట్. ఎందుకంటే హీరోయిన్స్ అన్న వాళ్ళు ఎప్పుడూ మారుతూ ఉంటారు. ఈ మధ్య ఎక్కువ మంది లేడీ డైరెక్టర్స్ వస్తున్నారు, లేడీ ప్రొడ్యూసర్స్ కూడా వస్తున్నారు, ప్లస్ యంగ్ ప్రొడ్యూసర్స్. మీరు రావడం వల్ల ఏంటంటే ఇండస్ట్రీలో కొత్త కథలు చెప్పాలనుకునే వాళ్ళకి, కొత్తదనం చూడాలనుకునే వాళ్ళకి, వాళ్ళందరికీ కూడా ఒక బిగ్ బూన్ అనమాట యాక్చువల్లీ మీరు రావడం. ఈ సినిమాని తీసుకుంటే ప్రేమ అంటే టైటిల్ పెట్టారు, లోపలంతానేమో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ స్టోరీ చూపించారు, బట్ ఫైనల్గానేమో థ్రిల్ ప్రాప్తిస్తున్నారు. అసలు అంటే ఎలా ఉండబోతుంది ప్రేమ అంటే? వాట్స్ ప్రేమ అంటే? ఫెమిలియర్ ఎమోషన్స్ తీసుకొని ఒక ఫ్రెష్ టేక్తో చూపించాము. వెరీ యూనివర్సల్ ఎమోషన్, సింపుల్, ఎవ్రీబడి ఫీల్స్ ఇట్ ఇన్ దర్ హౌసెస్. అలాంటివి పట్టుకొని ఒక ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ నేను చెప్పను, బట్ ఒక ట్విస్ట్ ఉంది. సుమాక్ వస్తారు, ఒక థ్రిల్లింగ్ రైడ్ ఉంటుంది. సో యూ విల్ ఎంజాయ్ ఎవ్రీ బిట్. అది 100% గ్యారంటీ. త్రూ అవుట్ ఆ 2 hours వాట్ ఎవర్ ద రన్ టైమ్స్ అది మీరు ఫీల్ చేస్తారు. ఎక్సైట్మెంటే ఆర్ టక్ 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 మనం ఏమో అయితే ఉంటుంది. ఎక్కడ ఆపదు, ఫన్ ఉంటుందండి. ఎక్కడ ఇమోషన్ ఫీల్ అవుతారు, ఎక్కడ నవ్వుతారు. లాట్స్ రామ్ ప్రసాద్ గారు ఉన్నారు, హైపరాది గారు ఉన్నారు, వెండ్ల కిషోర్ గారు ఉన్నారు. అంటే యూ హ్యావ్ ద కామెడీ గ్రూప్ లైక్ ఎవ్రీబడి. సో నవ్వుతారు, ఇమోషన్స్ ఫీల్ చేస్తారు, రొమాన్స్ ఫీల్ చేస్తారు, బట్ ఇన్ అ వెరీ రియల్ రా కొంచెం వే, లైక్ ఇన్ అ వెరీ సింపుల్ మేనర్. సో వీ కెప్ ద ఎమోషన్ యాజ్ ఇస్. దానికి ఇంత ఏం ట్వీక్ చేయాలి. వాట్ యూ ఫీల్ ఇన్ యువర్ హౌస్ అలాగే అది సింపుల్గా చూపించాము ఆ ఎమోషన్స్. అయితే మీరు పెట్టిన టైటిల్ ఇదంతా చూసిన తర్వాత మీరేమో ఒక ట్విస్ట్ ఉంటుంది అన్నారు, థ్రిల్ ప్రాప్తిరస్తు అన్నారు. అదే ట్విస్ట్. హర్రర్ ఎలిమెంట్ ఏమన్నా అన్ఫోల్డ్ అవుతుందా? అంటే ఈ మధ్య కాలంలో బాగా హర్రర్ ఎలిమెంట్ ఏమన్నా అన్ఫోల్డ్ అవుతుందా? ఏం లేదు, అవన్నీ సింపుల్ ఉంటుందండి. మీరు చూడాలి ఆ ట్విస్ట్ అంతే. ఓకే, వచ్చి జస్ట్ రిలాక్స్డ్ గా చూసేసి వెళ్ళిపోవడం అంతే, నోకుని వెళ్ళిపోవడం. ఎంజాయ్ యువర్ సెల్ఫ్ కైండ్ ఆఫ్ మూవీ అండి. ఒక రైడ్ ఉంటుంది, ఆ రైడ్ కి మీరు ఎక్కి యూ విల్ వాక్ ఇన్ విత్ అ స్మైల్. ఆ స్మైల్ వస్తుంది స్టార్టింగ్ కి, ఎండ్ మీరు బయటకు వెళ్తున్నారంటే ఒక పెద్ద స్మైల్ ఉంటుంది అంతే. ఓకే, ఈ రోజుల్లో అందరూ కోరుకునేది కూడా అదే కదా. బయట బోలో టెన్షన్స్, అట్లీస్ట్ థియేటర్కి వెళ్ళినప్పుడు వాళ్ళు నవ్వుకుని వచ్చేసి స్మైల్ చేసి రావాలి, గుడ్ ఫీల్ అయ్యాలి అంతే. ఫీల్ గుడ్ ఫిల్మ్. అయితే కుబేరాతో పిండేశారు, ఈసారి మాత్రం స్మైల్ తో పంపిస్తారంట. స్మైల్ తో పంపిస్తాను ఇప్పుడు. ఎస్. అయితే మరి సుమా గారు రావడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది మాకు. ఆవిడ అంటే అన్ని సినిమాలు కూడా చేయరు, చాలా ఆఫర్స్ వస్తుంటాయి, బట్ ఈ సినిమాలో ప్లస్ హెడ్ కానిస్టేబుల్ రోల్ అంటే ఏంటి ఆ స్పెషాలిటీ? ఆమె మాత్రమే చేయగలిగిన రోలా లేకపోతే ఏంటి, ఎందుకు తీసుకున్నారు ఆమె? ఆ రోల్ వింటేనే సుమా గారే మైండ్ లో ఉన్నారు. నాకు తెలిసి ఆమె నోట్ చెప్తారు ఫస్ట్. సో ఆమె వీడియో కూడా చేశారు, అందరు అదే అడుగుతున్నారు, ఇదే స్టోరీ దాంది. సో అడిగా, లేదు జాన్వి నేను చేయను, నువ్వు అలా ఫోర్స్ చేయకు చెప్పారు. అయితే మ్యామ్ మీరు జస్ట్ నా ఫీడ్బ్యాక్ కోసం వినండి, మీకు వద్దంటే నో ప్రాబ్లం, బట్ నాకు ఫీడ్బ్యాక్ అంటే ఇస్తారు కదా, వినేసేయని చెప్పి ఖాతా పంపించాను. ఓకే పంపిమని, నేను అస్సలు ఆమెకి ఇవ్వలే, మీరు వినాల్సిందే అని పంపించి నాకు ఫోన్ చేసి ఆ నరేషన్ అయింది ఎవ్రీథింగ్, నన్ను నేను చేస్తాను అని చెప్పారు. అప్పుడే హ్యాపీయెస్ట్, బికాజ్ ఆ క్యారెక్టర్ నచ్చిందంతా. వెరీ స్వీట్లీ రిటర్న్, రియలిస్టిక్ క్యారెక్టర్గా ఉన్నారు. వేర్ ఇట్స్ అ ఉమెన్, షీఈ్, నేనేమో చెప్పాను ఆమె క్యారెక్టర్ గురించి, ఆమె చెప్తారు పర్ఫెక్ట్ గా. ఆమె కేసు దొరకలేదు, అదే ఆమె ఫస్ట్ స్టోరీ. అంటే మాకేమీ లీక్ ఇవ్వరు అనమాట. నేను ఇవ్వనండి, బికాజ్ మళ్ళీ నేను ఇచ్చేస్తే మళ్ళీ ఫన్ ఎక్కడ. 21st కి థ్రిల్ మీకు ప్రాప్తిరస్తు కదా. సో అంటే మీరు అవడానికి ఫస్ట్ సినిమా అయినా ఒక ప్రొడ్యూసర్ ఉండాల్సిన లక్షణాలన్నీ పుష్కలంగా ఉన్నాయి మీకు. చూసి నేర్చుకున్నా. అదే, ఎందుకంటే చూసి నేర్చుకుంటాం కదా, దాన్ని అడాప్ట్ చేసుకోవడం చాలా కష్టం. ఎవరన్నా ఒక నో చెప్పినప్పుడు ఫస్ట్ ఏంటంటే అవునా ప్లీజ్ అండి అంటారు, కానీ ఒక స్క్రిప్ట్ ఏనండి, స్క్రిప్ట్ అయిన తర్వాత చెప్పండి, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక ప్రొడ్యూసర్ ఉండాల్సిన ప్రైమరీ క్వాలిటీస్ అనమాట. అవన్నీ కూడా పర్ఫెక్ట్గా మేనేజ్ చేసుకొచ్చారు సినిమాకి. ఎస్. మరి అంటే ప్రియదర్శి ఈ మధ్యకాలంలో రకరకాల సినిమాలు చేస్తున్నారు, కోర్ట్ లాంటి సినిమా చేస్తున్నారు, తర్వాత కొన్ని కామెడీ సినిమాలు చేస్తున్నారు. అంటే ప్రియదర్శి అనేది ఎందుకు వచ్చింది అసలు మైండ్లోకి? ఆయన వర్సిటైల్ ఉన్నారండి. అంటే రాయడం ఆయన కోసం రాశారా లేకపోతే కాస్టింగ్? రాసి ఉంది, కాస్టింగ్ అయింది.
బట్ ఆయన ఫిట్ అయ్యారు కరెక్ట్గా. ఆ రోల్ ఒక కైండ్ ఆఫ్ రోల్ ఉంది. ద మ్యాన్ ఇస్ రిటన్ ఇన్ అ వెరీ యంగ్ అండ్ రియల్ వే. సో ఆయననే పుల్ ఆఫ్ చేస్తారు ఇన్ ద రైట్ అండ్ ఆడియన్స్ కనెక్ట్ ఆయనతో కరెక్ట్ ఉంటుంది. అది అనుకొని దర్శి గారు తీసుకొచ్చాము ఆన్ బోర్డ్. ఎస్. అయితే ఇది ప్రొడ్యూసర్గా ఫస్ట్ పేరు వేశారు అంటే మొత్తం ప్రొడ్యూసర్ కంటే టోటల్గా అంటే ఒక కథ పిక్ చేసి ప్రొడక్షన్ ఫైనల్ వరకు మీరే చూసుకున్నారా లేదా? నేనే చూసుకున్నానండి. కథ నేనే తీసుకొని నాకు నచ్చింది, నచ్చింది, మళ్ళీ దానికి వర్క్ చేశాను. వి వర్క్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్. అంటే ఆల్మోస్ట్ ఎలా ఉండాలి 1 year అలా వర్క్ చేశాము. అదే అంటే నేను స్క్రిప్ట్ మీద వర్క్ చేయడం అంటే ఎలా ఉండాలి? అవును, జస్ట్ లైక్ వాట్ ట్వీక్స్. అది ఒక్క వర్జన్లో వచ్చింది. లైన్ వాజ్ సూపర్, ట్రీట్మెంట్ వాజ్ వెరీ నైస్. డైరెక్టర్ ఫస్ట్ టైం డైరెక్టర్ బట్ నవనీత్ గారు, బట్ హీ డిడ్ అ వెరీ గుడ్ జాబ్. అది ఫస్ట్ నరేషన్లోనే నచ్చిపోయింది అంతా. బట్ ఆఫ్ కోర్స్ టు మేక్ ఇట్ కొంచెం కమర్షియల్ మీటర్ పట్టుకొని హౌ కెన్ వి సెట్ ఇట్ రైట్. మరి దర్శి గారు వచ్చారు, సుమా గారు వచ్చారు. సో కెన్ వి ట్వీక్ ఇట్స్ లిటిల్ టు వర్క్ ఫర్ దెమ్. డైలాగ్స్లో దీస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ డైలాగ్స్లో చాలా ఎఫెక్ట్ ఉంటుంది. అదే కొంచెం సెటప్ ఆర్ట్ చేస్తారు, మ్యూజిక్ కొంచెం సెటప్ ఆర్ట్. సో వీ సాట్ ఆన్ ఎవ్రీ ఆస్పెక్ట్. కూర్చొని చేసి ట్వీట్ చేసి రానగారు ఒపీనియన్స్ తీసుకొని స్పిరిట్ మీడియా సో సెటప్ చేసి ఫైనలీ వెన్ వీ వర్ లిటిల్ లైక్ వీ సాటిస్ఫైడ్గా ఉన్నామంటే వెళ్ళాం. ముందే వెళ్ళాం. అంటే మీ దగ్గర నుంచి వస్తున్న సినిమాలు చూస్తే అంటే ఒకదానికి సంబంధం ఉండదు. ఇంతకుముందు చెప్పినట్టు ఒకసారి కుబేరా, ఒకసారి ప్రేమ, అంటే అదేమో పాన్ ఇండియా లెవెల్. ఇది ఒక అంటే ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు మీరు? అంటే హౌ ఏషియన్ గ్రూప్ ఈస్ ప్లానింగ్ ద మూవీస్? ఉన్నాయండి. సో కుబేరా వాజ్ సంథింగ్ వీ వర్క్డ్ ఆన్ ఫర్ వైల్ అండ్ అది నా గ్రాండ్ ఫాదర్ సెట్ చేసి లాస్ట్ ప్రాజెక్ట్ అప్పుడు హీ వాజ్ పార్ట్ ఆఫ్ ద టైమ్ దట్ ఇట్ వాజ్ బీయింగ్ సెట్ అప్ అండ్ ఆల్ ఆఫ్ దట్. సో ఇట్ వాజ్ ఆల్వేస్ ద గోల్ టు మేక్ ఇట్ as large as it was. Of course our response was so overwhelming ga undi. Obviously expect chestam korukuntam that our movie best undal and all, but our response asalu overwhelming ga ochindi. So that was something. But something like this is always to support new talent. That was the main idea, right? Our unit our you know ADs, everybody is a little new. Valle edo inni cinema chesi ala raale, vallandaru vacharu with one love for cinema. So aa group collect chesi వాళ్ళకి కొంచెం ఎంకరేజ్మెంట్, మూవ్ ఫార్వర్డ్ చేయడం, దట్ వాజ్ కైండ్ ఆఫ్ ద మెయిన్ గోల్ విత్ అ ఫిల్మ్ లైక్ దిస్. సో అదే ఎక్సైట్మెంట్లో చేసాము. సో ఇట్స్ నాట్ దట్ యూ కెన్ ఓన్లీ మేక్ వన్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఆర్ ది అదర్ కదా, అన్ని చేయొచ్చు, అందరూ అలాగే చేస్తారు. అంటే ఏది ఎగ్జైట్ అయితే మీకు ఆ టైంకి ఏది నచ్చితే టేకింగ్ అంటే మనకు బడ్జెట్ స్కేలింగ్స్ కానీ ఇవి అవన్నీ నెక్స్ట్ వస్తుంది. అది అంతా నెక్స్ట్ వస్తుందండి. సీ ద పాయింట్ ఇస్ దట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే సినిమా ఏంటి, ఒక ఆర్ట్ ఫామ్. అది ఎమోషనలీ కనెక్ట్ అయితే దానికి ఏమైనా స్కేల్ ఉండొచ్చు, ఏమైనా బడ్జెట్ ఉండొచ్చు, అది కనెక్ట్ అయ్యాలి అల్టిమేట్లీ, లేకపోతే అది సక్సెస్ లేదు కదా. సో దట్స్ ఆల్. అంటే యాజ్ కమింగ్ ఫ్రమ్ బిజినెస్ ఫ్యామిలీ మీకు చాలా బిజినెస్లు ఉన్నాయి, బట్ సినిమా అనే దానికి ఎందుకు మీరు మిగతా ప్రియారిటీ? మీ ప్రియారిటీ సినిమాకి ఎక్సైట్మెంట్ చైల్డ్హుడ్ నుంచి ఉంది. సో చిన్నప్పటి నుంచి ఇదే విన్నా, ఈ డిస్కషన్స్ చూస్తుంటే అండ్ ఆల్. సో గ్రాండ్ ఫాదర్ ఎక్కడైనా వెళ్తే ఆయన వెనక వెళ్తుంటే, సెట్స్కి వెళ్తారు, ఎక్కడక్కడ వెళ్తారు, స్టూడియోకి వెళ్తుంటే రామనాయుడు గారు స్టూడియోకి అని వాళ్ళు. సో వెనక వెళ్తే ఉంటుంటే, సో నాకు అది ఒక క్రేజ్ ఉంది ముందు నుంచి. సినిమాలు అంటే అందరికీ క్రేజ్ ఉంటుంది కదా. సో క్రేజ్ ఉంది, నాకు అవకాశం దొరికింది, తీసుకున్నాను. అన్ని బిజినెస్లో కొంచెం నా కాంట్రిబ్యూషన్ ఏమేమి ఉంటాయి, బట్ నాకు ఇది ప్యాషన్ లాగా ఉంది. అంటే మీరు అన్నారు గ్రాండ్ ఫాదర్ వెనక వెళ్ళేదాన్ని చూసేదాన్ని అని చెప్పి, అక్కడే చాలా చూసుంటారు. అంటే సినిమా అంటే ఎలా ఉంటుందో చూసి ఉంటారు, బట్ కాకపోతే దానికి ఉండే హెడేక్స్ కూడా ఉంటాయి యాక్చువల్గా. బట్ చిన్నప్పుడు ఎలా తెలుస్తుందండి? ఐ మీన్ నేను అనేది అంటే ప్రాసెస్ ఇంటూ ద మేకింగ్, సినిమాలోకి రావాలనుకున్నప్పుడు డాడీకి చెప్పాను ఐ విల్ డూ దిస్ అండ్ ఆల్ ఆఫ్ దట్. సో హీ సెడ్ ఫస్ట్ వెళ్ళి ఎక్కడ ఆపర్చునిటీ దొరికితే అక్కడ వెళ్ళి, నేనేం చెప్పాను ఎవరికి, అది నీ బాధ్యత, నీ ప్రాబ్లం, వెళ్ళి అందరితో మాట్లాడి యూ గో గెట్ యువర్ లెర్నింగ్స్, యూ గో లెర్న్, కెన్ యూ స్టాండ్ ఆన్ అ సెట్, కెన్ యూ మేనేజ్, కెన్ యూ డూ ద కాస్ట్, అవన్నీ నేర్చుకొని 24 క్రాఫ్ట్స్ ఏమున్నాయి, ఎలా అవుతాయి అంతా నేర్చుకొని కమ్ బ్యాక్, సెట్ అవుతుందంటే మాట్లాడదాం. సో చేశా, గ్రౌండ్ వర్క్ చేసా 1 year అంతా రౌండ్ అన్ని మూవీస్ చూసి అన్ని సెట్స్ తిప్పి అందరికి అంటే వేరే సెట్స్కి వెళ్ళేవాళ్ళు, అందరి దగ్గర వెళ్ళా. వాళ్ళు టైం ఇస్తే నేను వెళ్ళిపోయా. సో ఎలా, బట్ ఎవ్రీబడి వాజ్ వెరీ హెల్ప్ఫుల్ అండ్ కైండ్. అది డెఫినెట్లీ అది ఒక ఫ్యామిలీ లాగా ఉంది మా ఇండస్ట్రీ. సో దట్ వాజ్ వెరీ నైస్. బట్
సో అందరు ఏమేమో నేర్పులు ఇచ్చారు, దే సెట్ లైక్ దిస్ దట్ అడ్వైసెస్ ఇచ్చారు, చూసాను ఫస్ట్ టైం, నేర్చుకొని నాకు ఇదే కావాలని అనుకున్నా. నాకు స్ట్రెస్ అంటే నచ్చుతుంది. అవును, స్ట్రెస్ లేదంటే నేను కూర్చోలేను. చాలా మంది స్ట్రెస్ ఉంటే తట్టుకోలేదు, బట్ మీది ఆపోజిట్. అందుకే వెరైటీ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్ తీసుకుంటారు. నేను హాలిడే తీసుకుని నాకు బ్రెయిన్ పని చేయదు, ఇప్పుడు ఏం పని చేయాలని మనం ఉంటుంది మైండ్లో. సో నాకు ఇదే కరెక్ట్ ఫీల్ అనుకొని వచ్చేసాను. మరి ఈ 1 year జర్నీలో, ఇండస్ట్రియల్ జర్నీలో ఏం నేర్చుకున్నారు మీరు నేర్చుకున్న మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్? యాక్చువల్లీ 6 years అయిందండి. 6 years 5 years అయింది. లవ్ స్టోరీ టైంకి వచ్చా, ఫిల్మ్ మార్కెటింగ్ అని వాళ్ళు చూసాను. దాని ముందే 1 year కొంచెం అందరి దగ్గర చూసాను. సో ఎవ్రీడే ఒక కొత్త లెర్నింగ్ అదే ఉంటుంది. బట్ కాకపోతే ఏంటంటే మేజర్ ఆస్పెక్ట్స్ ఉంటాయి కదా, చిన్నవన్నీ మిగతా మెయింటెనెన్స్ అన్నీ అది ఓకే. బట్ అంటే కొన్ని చోట్లకి వెళ్తే, కొన్ని సెట్స్కి వెళ్ళినప్పుడు మనం నేర్చుకున్నాం అనేవి అవి ఫర్ ఎవర్ ఇది మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలని మన మైండ్లో. ఓవరాల్ ఒకటి నేర్చుకున్నానండి, మీరు ఎంతైనా ప్లానింగ్ చేసుకుంటే అది అయ్యదు. మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజెస్ చెప్తారు కదా, అదే ఇట్స్ అప్ టు ద యూనివర్స్ అది ఎలా చేయాలి. సో ఎప్పుడెప్పుడు వెళ్తాము అంత ఫుల్ రెడీగా, అండ్ అది వర్కౌట్ అయ్యదు. సో అప్పుడు డిస్హార్టన్ అయ్యద్దు, అప్పుడు ఎలా స్ట్రాటజిక్లీ మేనేజ్ చేసి ముందుకు వెళ్ళాలి, అది ఒక పెద్ద లెర్నింగ్ మా ఇండస్ట్రీలో. ఎస్పెషలీ బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ సో లార్జ్ ఇన్ ఫీలింగ్ ఎట్ దట్ పాయింట్. చిన్నగా ఉండొచ్చు యాక్చువల్లీ, బట్ ఇన్ దట్ మినిట్ దట్స్ ద బిగ్గెస్ట్ థింగ్. సో అండ్ so much money is put, so much effort is put, so many people, 250 people, all efforts untai. Many times we forget that, but every single person there is like putting so much effort for those hours. Our hours are also long, and so adi koncham feel aitad kada, definitely. ఎస్. అయితే ఇప్పుడు ఇది జరుగుతున్నప్పుడే మధ్యలో ఈ స్ట్రైక్స్ ఇలాంటివి కూడా వచ్చినాయి కదా. సో అంటే మీరు న్యూ కమర్ కింద వచ్చారు, అంటే 5 years నుంచి ఉన్నా కూడా ఆన్ గ్రౌండ్ నుంచి ఉన్నదే కౌంట్ అవుతుంది మనకి రియాలిటీ కింద. సో మీకు ఏమర్థమైంది అంటే ఈ రకరకాల ఇవన్నీ జరుగుతున్నాయి కదా ఇండస్ట్రీలో, సో వీటిలన్నిటి నుంచి మీకు ఏమర్థమైంది, ఏం నేర్చుకున్నారు కొత్తగా? అదే ఆన్ గ్రౌండ్ ఎవ్రీథింగ్ ఇస్ థ్రోన్ అట్ యూ అండి. దానికి ఎలా మీరు దాని ఆపర్చునిటీ ఎలా కన్వర్ట్ చేస్తారు, దానికి ఎవ్రీ హార్డ్షిప్ దానికి ఆపర్చునిటీ ఎలా చేయొచ్చు, ఆ మైండ్ థింకింగ్ ఉంటే యూ విల్ నెవర్ స్టాప్, యూ విల్ గో అప్, యూ విల్ గో ఫార్వర్డ్. అండ్ సడన్గా గ్రో అయ్యద్దు, స్టెప్ బై స్టెప్ వెళ్తే పేషెన్స్, అది పెద్ద లెర్నింగ్ అండి. ఆ పేషెన్స్ వర్డ్ ఎంత చూసి నేర్చుకున్నాను ఇన్ ద లాస్ట్ 1.5 years. దట్స్ సంథింగ్ దట్ ఓన్లీ దిస్ కుడ్ హ్యావ్ టాట్ మీ. ఐ థింక్ నోబడీ కెన్ టీచ్ పేషెన్స్ లైక్ దిస్ వర్క్. ఎస్. అంటే మీరు అన్నారు ఇందాక స్ట్రెస్ ఉంటే నేను హ్యాపీగా ఉంటాను అని చెప్పి, ఇప్పుడు పేషెన్స్ అంటున్నారు. సో ఏంటి ఒక ఎక్స్పీరియన్స్ అని చెప్పగలరా ఈ రెండింటిని రిలేట్ చేస్తూ? ఎన్ని ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి అలా, అంటే మాకు అర్థం అవ్వడానికి. ఐ అండర్స్టాండ్. సరే, మీరు ఒక మైండ్లో ఒక ఉంటుంది, ఇదే డేట్స్ ఉన్నాయి, ఇదే టైం లైన్ ఉంది, ఇలాగే అయ్యాలి. అఫ్ కోర్స్ ఎవ్రీబడి వర్క్స్ టువర్డ్స్ మేకింగ్ దట్ హ్యాపెన్, నోబడీ వాంట్స్ ఇట్ టు, అది అయ్యద్దు అలా ఎవరు కోరుకోరు. సో ఇప్పుడు ఎవ్రీథింగ్ దట్ కెన్ గో రాంగ్ సమ్ టైమ్స్ ఆ 1 day రాంగ్ అయ్యొచ్చు. దట్ కెన్ బీ ఇన్ ప్రొడక్షన్ ఆర్ ఇన్ ఎనీథింగ్ ఎల్స్ ఇన్ లైఫ్ ఆల్సో, ఎనీ జాబ్, ఎనీ వర్క్. ఆ రోజు there's 2 options in front of you కదా. ఆ రోజు మీరు అప్సెట్ అయ్యి స్ట్రెస్ అయ్యి దిస్ ఇస్ ద వర్స్ట్ థింగ్ పాసిబుల్, ఫినిష్డ్ అంతా నేను ఏం చేయాలి, అది రిజెక్ట్ అయ్యొచ్చు. సెకండ్ ఆప్షన్ ఏంటంటే లెట్ మీ కూర్చొని, లెట్ మీ అసెస్ దిస్, దీనికి నేను వర్కౌట్ చేపిస్తా, అది ఒక డిటర్మినేషన్, అది పేషెన్స్ కావాలి దానికి. అక్కడ దాకా మీరు రీచ్ అయ్యారు. ఫస్ట్ ఇన్స్టింక్ట్లో హ్యూమన్స్ ఉన్నాం, అలా రీచ్ అయ్యలేము. కొంచెం కూర్చొని నెమ్మదిగా రిలాక్స్ అయ్యి ఓకే, ఆ పేషెన్స్ రావాలి. ఆ పేషెన్స్ వెరీ డిఫికల్ట్ టు, అది ఎర్న్ చేయాలి. ఆ పేషెన్స్ చేసి ఆ సిచ్యువేషన్తో పడి ఫైనలీ ఒక్కరోజు ఆ మెచ్యూరిటీ వస్తుంది, ఆ పేషెన్స్ కావాలని. ఆ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ దానికి ఏమైనా పెట్టచ్చు, ఎనీ టైమ్ లైన్ ఆర్ ఎనీథింగ్ దట్ డజంట్ వర్క్అవుట్. అయితే మీరు మరి ఇంత ఎంగేజ్లో వచ్చారు బేసిక్గా, అంటే ఇప్పుడు మనం ఒక మ్యాన్ పవర్ని, అంటే మనం టీమ్ లీడర్ కింద అనుకుంటే ఒక 10 members టీమ్, ఒక 20 members, ఒక 30 members ఉంటుంటే డైరీ వాళ్ళతో వర్క్ చేస్తాం కాబట్టి వాళ్ళు ఎలా ఉంటారో మనకు ఒక ఐడియా ఉంటుంది, ఎలా ఎవరిని గైడ్ చేయాలో తెలుస్తుంది. బట్ దిస్ ఈజ్ కంప్లీట్లీ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్. మీన్స్ అంటే రోజు కొత్త వాళ్ళు వస్తారు. ఈ రోజు వచ్చిన లైట్ మ్యాన్ రేపు రాకపోవచ్చు, ఈ రోజు వచ్చిన డిఓపికి ఉన్న అసిస్టెంట్ రేపు రాకపోవచ్చు, ఒక్కొళ్ళు ఒక్కొక్క రకంగా ఉంటారు కదా.
సో ఎవరిని ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా బిహేవ్, ఇదంతా ఒక మాస్టరింగ్ అనేది ఒకటి పిహెచ్డి కన్నా ఎక్కువ బేసిక్గా. సో ఈ 5 yearsలో అది బాగా అలవాటు అయిందా మీకు అనుకోవచ్చు, లేకపోతే ఇంకా నేర్చుకునే ప్రాసెస్లో ఉన్నారు స్టిల్? ప్రాసెస్లోనే ఉన్నాను అండ్ ఐ థింక్ 10 years later కూడా నేర్చుకునే ప్రాసెస్లోనే ఉంటా. బికాస్ పీపుల్ మేనేజ్మెంట్ ఆ టైప్ ఆఫ్ వర్కే కదా. ఎవ్రీబడి సో డిఫరెంట్. ఎవ్రీ టైమ్ ద సేమ్ స్ట్రాటజీ మే నాట్ వర్క్. అది నెగోసియేషన్ ఎలా చేయాలి అది నేర్చుకోవాల్సి ఉంది. నా ఫాదర్కి ఉంది ఆ క్వాలిటీ సూపర్బ్గా, నా అంకుల్కి ఉంది కొంచెం. సో దే నో. సో అది చూసి చూసి కొంచెం అది చెప్పేది కాదు, చూసి నేర్చుకోవాల్సిందే. చూసేది నేర్చుకోవచ్చు. అది ఇంకా చూసి కూడా నేర్చుకోవాలి. ఇట్స్ నాట్ ఈజీ. చేస్తేనే వస్తుంది ఆ ఎక్స్పీరియన్స్. 5 times రాంగ్ చేస్తారండి, 6th time నేర్చుకుంటారు. అదే ఎందుకంటే చూసి నేర్చుకుంటాం అన్నా కూడా వాళ్ళు ఫేస్ చేసిన సిచ్యువేషన్ వేరే, మనకు ఎదురయ్యే సిచ్యువేషన్ వేరే, డిఫరెంట్గా ఉంటుంది. సో మరి ఇంత స్ట్రెస్ఫుల్గా ఇదంతా ఒక డే గడిచిన తర్వాత మనం ఇంటికి వెళ్ళేసరికి అవన్నీ క్యారీ చేస్తే వేరే విధంగా ఉంటుంది. ఇంటి దగ్గర అట్మాస్ఫియర్ అక్కడ స్పాయిల్ అయిపోతుంది. మరి ఎలా ఉంటుంది మరి? అక్కడతో వదిలేస్తారా? బయట జరిగింది అక్కడతో లెఫ్ట్ అవుటా, లేకపోతే ఎప్పుడెప్పుడు వెళ్తాది ఇంటికి కూడా తీసుకెళ్తా. నేను సింపుల్ హ్యూమన్ బీయింగ్. నేను ఎంత ట్రై చేస్తే నేను అది ఆపలేను. ఎప్పుడెప్పుడు బ్యాడ్ డేస్ ఉంటాయి అండ్ దే ఆర్ వెరీ బ్యాడ్ డేస్. అది ఏం చేయాలో తెలియదు, వెళ్తుంది. బట్ అదే నాకు హెల్ప్, నా ఫ్యామిలీ వాళ్ళు వెరీ సపోర్టివ్గా ఉంటారు. సో నా స్ట్రెస్, నా ఇరిటేషన్ వెరీ స్వీట్గా తీసుకొని దానికి ఎలా స్టాప్ చేయాలి అది వాళ్ళతో వస్తుంది. సో నాకు నా అదృష్టం అది. మీది కొంచెం అగ్రెసివ్గానే ఉంటుందా? మీరు ఇంటికి తీసుకెళ్ళే ఇవన్నీ కూడా మీ టెన్షన్స్ అవన్నీ కొంచెం అగ్రెసివ్గా పోర్ట్రే చేస్తారా, లేకపోతే అవి కూడా స్వీట్గానే ఉంటాయా? నేను అంత స్వీట్గా ఉన్నానండి. అది ఆ మూడ్ పైన డిపెండ్ అవుతుంది. ఎప్పుడెప్పుడు వచ్చేస్తుంది కదా. బట్ వాళ్ళు తెలిసి ఎలా డీల్ చేయాలి చేసుకుంటారు. బట్ మీ వాదన చూస్తే ఒకటి అనిపిస్తుంది, ఆయన ఎంత స్ట్రెస్లో ఉన్నా ఏమున్నా ఒకటి మాత్రం మిస్ చేయరు, దట్ ఈస్ స్మైల్ అనమాట. అవును, ఆయన్ని ప్రెడిక్ట్ చేయలేము. he loves to work అండి. that I think maybe I get it from him, my uncle, my grandfather. వాళ్ళే ఇచ్చారు ఒక ట్రేట్. వర్క్ ఉండాలి, అంతా నాన్ స్టాప్ హడావిడి ఉండాలి, లేదంటే ఖాళీగా ఎలా కూర్చుంటారు, అది వాళ్ళకి. సో హీ లవ్స్ టు వర్క్. ఆయన ఎంత వర్క్ చేసి అంత సంతోషం, అంత పెద్ద స్మైల్ ఉంటుంది ఆయనకి. ఎంత అది ఓకే. బట్ కాకపోతే ఎనీ సిచ్యువేషన్ లో ఎప్పుడు చూసినా కూడా ఆయన సునీల్ నారాయణ గారు అంటే స్ట్రెస్ అండి. ఆయనకు స్ట్రెస్ ఏం అయ్యదు. ఆయన ఎప్పుడైనా లైన్ చెప్తారు ఒకటి, ఐ డోంట్ టేక్ స్ట్రెస్, ఐ గివ్ స్ట్రెస్. That's his favorite line. సో మొత్తం మీరు ఈ స్ట్రెస్ అనే కాన్సెప్ట్ ని కూడా తీసుకొని సినిమా చేయొచ్చు యాక్చువల్గా. డిఫరెంట్ కైండ్ ఆఫ్ in today's day and age it's a very important topic to explore actually. So yeah, ఎక్స్పెక్ట్ చేస్తున్నాం దాని నుంచి ఒక సినిమా కూడా చూస్తాండి. ఎవరైనా డైరెక్టర్ ఉంటే నాకు స్టోరీ పెట్టండి ప్లీజ్. మళ్ళీ దాని మీద కూడా స్ట్రెస్ఫుల్ గానే ఆలోచించాలి. అదే కదండి. అయితే మీకు చిరంజీవి గారు ఒక ఆఫర్ ఇచ్చారు కదా. అవును, మరి ఏం చేస్తున్నారు? అంత పెద్ద ఆఫర్ ఫస్ట్ అంటే నాకు అది ఆ రోజు చెప్పారంటే నాకు మాట రాలే. బికాజ్ నేను ఎక్స్పెక్ట్ చేయలే. అది ఎంత పెద్ద ఆనర్. ఐ లైక్ నాకు డైజెస్ట్ అయ్యలే ఆ మాట. లైక్ నాకు చెప్పారు, ఓ మై గాడ్, బికాజ్ ఆయన మెగా స్టార్. సో చూస్తున్నాను. ఇప్పుడు సార్ కూడా బిజీ ఉన్నారు. సార్ బిజీ ఉన్నారు అంటే ఇప్పుడు నేను 100% ఏదో చేస్తాను. బికాజ్ ఆయన నాకు ముందు నుంచి వచ్చి చెప్పారు. అది నాకు పెద్ద కాంప్లిమెంట్. బిగ్గెస్ట్ థింగ్ ఇన్ మై లైక్ మేబీ ఇన్ మై హోల్ లైక్ 28 years of life. అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మూమెంట్స్. సో అది బెస్ట్ వే ఎలా చేయాలి, మోస్ట్ అందరు ప్రౌడ్ అయ్యాలి అలా ఎలా చేయాలి, దాని బెస్ట్ యూస్ చేయడానికి చూస్తాను ఒక వే. ఓకే. అంటే మనకి ఏదన్నా కూడా ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత సినిమా రావాలంటే ఇప్పటి నుంచి గ్రౌండ్ వర్క్, ఎప్పటి నుంచి ఒక ప్రిపరేషన్ ఉంటుంది కదా. సో మరి నెక్స్ట్ జాన్వీ నారాయణ ఎలాంటి సినిమాలతో రావాలనుకుంటుంది, ఎలాంటి జోనర్స్ టచ్ చేస్తారు? ఫ్రంట్ ఎండ్ నేనేం అనుకోలేదు. బ్యాక్ ఎండ్ అంటే చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ వాట్ ఎవర్ ఎస్విసి ప్రాజెక్ట్స్ అదే డాడ్ అండ్ రామన్ గారు ఏమైనా చేస్తే 100% బ్యాక్ ఎండ్ ఫుల్లీ ఐఎమ్ దేర్. ఫ్రంట్ ఎండ్ నేనేం అసలు దేర్ నో ప్లాన్ యెట్. ఇది వచ్చింది నేను చేసేసా అంతే, నాకు నచ్చింది చేసేసా, ఏం అలా ప్లాన్ లేదు. ఇప్పుడు అంటే కుబేరా తీసుకుంటే కనుక అది ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ కింద వెళ్ళింది కదా. ఇప్పుడు ఏంటంటే ఇండియన్ సినిమా అనేది అయిపోయింది. అంటే ఒక తెలుగు సినిమా, ఒక కన్నడ, తమిళ ఇలా ఉండట్లేదు. ఓటీటీ వచ్చిన తర్వాత ఏంటంటే ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్ సినిమా అనేది ఇండియన్ సినిమా అయిపోయింది కదా. సో మరి అంటే మీకున్న క్యాపబిలిటీకి, మీరు అనుకుంటున్న దానికి, మీకున్న అవైలబిలిటీకి, స్కేల్కి మరి ఏమన్నా బాలీవుడ్ ప్రాజెక్ట్స్ కూడా టచ్ చేసే అవకాశం ఏమైనా ఉందా ఫ్యూచర్లో? ఏమనుకోలేండి, నెవర్ థాట్ అబౌట్ దట్. ఐ లైక్ వర్కింగ్ లైక్ వేర్ ఐ యామ్ నౌ. సో నాకు అదే నచ్చుతుంది ఇప్పుడు కోసం అంటే. సో ఐ ఓన్లీ థాట్ టిల్ హియర్. ఇప్పుడు మా తెలుగు తమిళ్ దాకానే అనుకున్నాను, ఫ్యూచర్ కూడా
యాజ్ ఆఫ్ రైట్ నౌ నా థాట్ అక్కడే వెళ్ళింది, దానిపైన ఇప్పుడు దాకా వెళ్ళలే. యాజ్ ఆఫ్ నో ప్రజెంట్లో ఉండడానికి అయితే మీరు ఇష్టపడతారు ఒక రకంగా చెప్పాలంటే, అంతే అనుకోవచ్చు. Sorry? ప్రెజెంట్లో అంటే ఫ్యూచర్లో ఏం జరుగుతుందో లేకపోతే ఎలా చేస్తాం అనే దానికన్నా కూడా ప్రెజెంట్లో ఏమున్నాయి మన చేతిలో, వాటిని ఎలా చేయాలనే దాని మీద ఎక్కువ మీ ఫోకస్ ఉంటుంది కదా. అదే ఉంది ఇప్పుడు. ఆఫ్ కోర్స్ ఫ్యూచర్ ప్లానింగ్ ఉంటుంది మైండ్లో, బట్ యాజ్ ఆఫ్ రైట్ నో ఇన్ ద ఫ్యూచర్ ప్లాన్ ఆల్సో అలా ఏం ప్లాన్ పెట్టలేదు, నాట్ యెట్. సో మరి మొత్తం ప్రేమంటే సినిమా అయిపోయింది, చూసుకున్నారు మొత్తం? చూసుకున్నా 30-40 టైమ్స్ చూసుకున్నా ఇప్పుడు. 30-40 times. సో ఏమనిపించింది ఫైనల్ గా చూసుకున్న నాకంటే తర్వాత? నచ్చిందండి. నేనేం అనుకున్నాను, నా నరేషన్ ఎలా ఉంది అదే తీసుకొచ్చాము. సో లైక్ ఐ సెడ్, అది డెఫినెట్లీ నేను ఐ కెన్ ఓన్లీ సే దట్ నాకు నచ్చింది ఆఫ్ కోర్స్, బట్ నా ఒపీనియన్ బయాస్ కూడా ఉండొచ్చు, ఐ డోంట్ నో. సో అందరు ఛాన్స్ ఇస్తే అదే ఇంపార్టెంట్. ఐఎమ్ నాట్ సేయింగ్ యూ లవ్ ఇట్ ఆర్ యూ విల్ హేట్ ఇట్ ఆర్ ఎనీథింగ్, దట్స్ నాట్ మై డెసిజన్ టు మేక్. యూనో యూఆర్ పేయింగ్ యువర్ మనీ, యూఆర్ కమింగ్, యూఆర్ వాచింగ్ ద ఫిల్మ్, అదే ఒక పెద్ద మాట. సో గివ్ ఇట్ అ ఛాన్స్ మేబీ, అండ్ ఐ థింక్ నచ్చుతుంది అందరికి, బికాస్ ఇట్స్ సింపుల్ అండ్ యూనివర్సల్. నేను చెప్పా కదా, స్మైల్తో వెళ్తారు 100%. స్మైల్తో వెళ్తే నచ్చింది, ఐ నో దట్. అయితే మరి మీకు ఎవరి జడ్జిమెంట్ ఎక్కువ మీరు తీసుకుంటారు సినిమాల విషయంలో కానీ వీటి విషయంలో కానీ? ఆఫ్ కోర్స్ ఫాదర్ జడ్జ్మెంట్, అంకుల్ జడ్జ్మెంట్. మరి ఆయన చూసిన తర్వాత ఏమన్నారు? హీ లైక్ ఇట్. ఆయన రాసిస్ చూసారు, కొన్ని ఒపీనియన్స్ ఇచ్చారు, దానికి వర్క్ చేసాము. సో రామన్ గారు జడ్జ్మెంట్ వచ్చింది, ఆయన అంటే లైక్ ప్రాపర్గా లైక్ రిటర్న్ లైక్ ప్రాపర్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు, దానికి వర్క్అవుట్ చేసాము. సో ఉంటాయి కదా అలా చిన్న చేంజెస్. సో అందరూ చిన్న చేంజెస్ చెప్పారు, వీ డన్ దెమ్. సో వీఆర్ హ్యాపీ దట్ ఒక సాటిస్ఫైడ్ ప్రాజెక్ట్ తీసుకొస్తున్నాం, అంతా ఉంది మైండ్లో. అంటే ఇప్పుడు ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతారు అనేది అది ఎవరో గెస్ చేయలేరు, ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే చాలా ఫ్యాక్టర్స్ దానికి వర్కౌట్ అవుతాయి. బట్ మనం ఎంచుకున్న ప్రాజెక్టు మనకి నచ్చినట్టుగా మనం సాటిస్ఫైడ్గా ఉన్నాం లేదనేది ఫస్ట్ ప్రియారిటీ కాబట్టి. సో ఆల్మోస్ట్ ఇంకా జస్ట్ 2 weeksలో థియేటర్స్లోకి రాబోతున్నారు. సో అంటే ఎలా ఉంది అంటే, మనం ఒక బేబీ లాగా అంటే ఏమీ లేని రా ప్రోడక్ట్ని తీసుకుని అన్నీ ఒక ప్రాపర్గా దాన్ని ప్యాకేజింగ్ చేసి అన్నీ తీసి జనాల ముందు తీసుకొస్తున్నారు కదా. సో ఫస్ట్ ప్రాజెక్ట్ ఎలా అనిపిస్తుంది యాజ్ ఎ ప్రొడ్యూసర్గా మీ ఎక్స్పీరియన్స్? ఎక్సైటెడ్గా ఫీల్ అయింది డెఫినెట్లీ. నేను ఏదో తీసుకొని నేను దానికి ఒక ఫినిష్డ్ ఫీల్ ఇచ్చాను. సో అఫ్ కోర్స్ ఒక చిన్న ప్రైడ్ అంటే ఉంటుంది లిటిల్ బిట్, దట్ నేను చేయపోయాను, ఐ వాజ్ ఏబుల్ టు డూ ఇట్, అది ఉంది. బట్ అవును అదే, సో ఐ వాజ్ ఏబుల్ టు యునో పుట్ దట్ ఫార్వర్డ్. అది డెఫినెట్లీ దట్ వాజ్ అ వెరీ స్ట్రాంగ్ గుడ్ ఫీలింగ్. నా బెస్ట్ పెట్టాను, నా బెస్ట్ ఫుట్ ఫార్వర్డ్ పెట్టాను, నాకు ఎంత వస్తుందో అది పెట్టా, నాకు ఎంత గుడ్ విల్ ఉన్నా యూజ్ చేశా. సో హ్యాపీ ఉన్నాను, సాటిస్ఫైడ్, ఐ ఆమ్ సాటిస్ఫైడ్. Of course I'll be very satisfied if the audience accepts it and gives it a chance and loves it. That's my only hope. But overall I'm happy to put this out. Adi I think if you're proud of what you're putting out, that's already 50% you've won. Dantlo అంటే మీ మాటలన్నీ వింటుంటే అర్థమవుతుంది మీరు ఈ ప్రాజెక్ట్ మీద ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకం నిలబడిందని చెప్పేసి. సో అదే నమ్మకాన్ని రేపొద్దున ఆడియన్స్ కూడా మీరు ఏదైతే సాటిస్ఫైడ్గా ఉన్నారో రేపొద్దున ఆడియన్స్ కూడా డబుల్ సాటిస్ఫై అవ్వాలని చెప్పి, అలాగే ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ నాట్ ఓన్లీ తెలుగుతో ఆగిపోవద్దు, మీ టాలీవుడ్ బాలీవుడ్ అన్నీ మొత్తం ప్యాన్ ఇండియా తిరుగుకుంటా బాలీవుడ్ దాకా. విష్ యూ ఆల్ ది బెస్ట్.